ఓకే, మీరే తీసుకొచ్చారు టాపిక్. ఏమైంది యాక్చువల్లీ ఆ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఓపెన్గా మాట్లాడలేను, సో మేము మాట్లాడొద్దు అనుకున్నాము. ఎగ్జాక్ట్గా చెప్పలేను అంటే ఇట్లా ఇది రీజన్ అని, బట్ డిఫరెన్సెస్ అయితే వచ్చినాయి బోత్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ. కొన్ని డిఫరెన్సెస్ వచ్చి వి థాట్ ఆఫ్ గెటింగ్ సెపరేటెడ్. నెవర్ థాట్ ఇట్ బిఫోర్, ముందు ఎప్పుడు అనిపించలేదు. కంప్లీట్ హ్యాపీగా ఉంటుంటిమి, బట్ అది లైఫ్ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది అంటారు కదా, మనం ఏమనుకుంటే అది జరగది. సో అనుకున్న దానికన్నా కొంచెం అటు ఇటు అయ్యి మంచిగా నీట్గా హ్యాపీగానే విడిపోదాము అని డిసైడ్ అయినాం. సో అదే పోస్ట్ పెట్టినాము. నవంబర్ అక్టోబర్ కూడా మీరు కలిసి పోస్ట్ ఈ 1 month లో ఏమైంది అంత సివియర్గా? అంటే సివియర్గా కావాల్సిన అవసరం ఉండదు. కొన్ని ఎట్లుంటాయంటే సెపరేషన్ ఇస్ అ బిగ్ థింగ్. యా ట్రూ, బట్ వెన్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ ఈచ్ అదర్ ఇట్స్ బెటర్ టు లీడ్ సెపరేట్ లైఫ్ హ్యాపీలీ అనిపించింది. అంటే ఇప్పుడు హ్యాపీ ఉన్నంత వరకు కలిసి ఉన్నాము. హ్యాపీనెస్ లేదు అనిపిస్తే కూడా కలిసి ఉండడం అంటే అది ఒక టైప్ ఆఫ్ రాంగ్ లైఫ్ స్టైలే కదా. అంటే నువ్వు నిజంగానే పబ్లిక్కి నేను చెప్పేదంతా కూడా అడ్జస్ట్ కండి, సారీ చెప్పండి, కలిసిపోండి, ఇదంతా ఉంటుంది. బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ఈచ్ అదర్, వై స్టిల్ అంటే ఆ సఫకేటింగ్ ఒక రూమ్లో ఉన్నట్టు ఒక సఫకేషన్ ఉండాల్సిన అవసరం ఏముంది? అంటే చాలా ఫ్యూచర్ ఉంటది కదా ప్రతి మనిషికి. ఈ అన్హ్యాపీనెస్ ముందు లేదు అన్నారు కదా, 1 month లోనే అంత అన్హ్యాపీనెస్ కనిపించింది. మీరు అన్నారు అంత ముందు వరకు చాలా హ్యాపీగా ఉన్నారు. అవునవును, 1 month లోనే అంత అన్హ్యాపీనెస్ ఎలా? అది ఆఫ్ కెమెరా చెప్పొచ్చేమో, అంటే క్లోజ్ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి. కానీ ఆన్ కెమెరా ఐ ఫెల్ లైక్ అంటే నాట్ రిక్వైర్డ్. అంటే వాళ్ళ లైఫ్ కూడా ఎఫెక్ట్ కారాదు, మన లైఫ్ ఎఫెక్ట్ కారాదు. తన గురించి ఆలోచించి చెప్పండి. తన గురించనే కాదు, నా గురించి కూడా ఇప్పుడు ఒకటి చెప్పి నా లైఫ్ తన లైఫ్ ఇంపాక్ట్ కారాదు ఈ వీడియో వల్ల, ఇంటర్వ్యూ వల్ల. ఇట్స్ ఓకే, వీఆర్ స్టిల్ హ్యావింగ్ గుడ్ టైమ్ వితౌట్ ఈచ్ అదర్. అంటే ఇద్దరం సెపరేట్ గా కూడా మంచినే ఉంది మాకు ఇప్పుడు కూడా. సో ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఒకరికొకరు అనుకొని ఇన్ని నెలలు, 2 సంవత్సరాలు, 1.5 year పైనే. సో నీకులే నాకు నువ్వు ఇంకెవరు వద్దనుకొని అన్నప్పుడు మరి గుర్తురావా జ్ఞాపకాలు? అంటే 100% ఉంటాయి, ఆ మెమరీస్ మనతోనే ఉంటాయి. అది టఫే. అంటే ఒక పర్సన్ మరీ ఎక్కువ అలవాటు మేము ఒకరికొకరం. మేము ఇద్దరమే ఉన్నాము. మాకు హోటల్స్కి పోవడము, రెస్టారెంట్స్కి పోవడము, సినిమాలు, షాపింగ్లు ఇవి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండకుండే. సో ఒకరితోనే ఒకరం ఉండడం వల్ల ఇంకా ఎక్కువ అటాచ్మెంట్, ఇంకెక్కువ టైం స్పెండ్ చేయడము, ఎవరు వద్దనిపించడము. మా డిస్కషన్స్ కూడా అసలు మనకు కొట్లాటలు ఎందుకు కావన్నట్టే ఉంటుండే. అంటే దిష్టి తగిలిందో ఏమైందో కానీ మాకు ఎక్కువ కొట్లాటలు కూడా ఏం కాకుండే. సో అదిగా రాసి పెట్టుందేమో ఇంత డ్యూరేషన్ మేము కలిసి ఉండాలని. సో సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమా? అంటే కొన్ని ఉంటాయి కదా, ఇక అడ్జస్ట్ అవుదాం అన్నది ఎక్కడ స్కోప్ లేదు. అంటే ట్రై చేసినాము, బట్ స్టిల్ వర్కౌట్ కాలేదు. సో మంచిదే. అంటే దీంట్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉందేమో అనిపిస్తుంది నాకు. చాలా మంది పెడుతున్నారు కమెంట్స్ కూడా, నువ్వు అందరికి లవ్ గురించి చెప్తావు, ఇది చెప్తావు, బ్రేకప్ అంటావు, మ్యారేజ్ అంటావు, సారీ చెప్పంటావు, కలిసిపోండి అంటావు, అడ్జస్ట్ కమ్మంటావు, నువ్వే సక్కలేవు లైఫ్లో, నువ్వేం కరెక్ట్గా లీడ్ చేయలేకపోతున్నావు, మాకెందుకు చెప్తున్నావు అన్నట్టు కొందరు పెడుతున్నారు. చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు, సైలెంటే ఉంటారు, ఇంకా అప్రిషియేట్ చేస్తున్నారు. ఫాలోవర్స్ మీద కూడా ఏం ఎఫెక్ట్ పడలే, వీడియోస్ మీద ఏం ఎఫెక్ట్ పడలే. కొంతమంది కేటగిరీ ఉంటారు, వాళ్ళు ఏంటంటే చెప్పనికనే మాటలు. బట్ ఎవరికైనా వచ్చే క్వశ్చన్ అదే, అందుకే నేను ఏం అనుకోలేదు. కానీ వాళ్ళకి మొత్తం స్టోరీ కూడా తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే మా ఇద్దరితో వాళ్ళు కలిసి ట్రావెల్ చేసిండారు కదా, అదొకటి. అండ్ అది అదర్ థింగ్ ఈస్, నేను ముందు నుంచి కూడా ఏం చెప్తున్నా వీడియోస్లో, దాంట్లో ఒక పిల్ల ఉంటుంది, లవ్ చేయి, నువ్వు చెప్తే వదిలేసేయ్యు, ఇంకో పిల్లని ట్రై చేయి, ఒకటే పిల్ల లేదు కదా ప్రపంచంలో. అట్లనే లవ్లో హ్యాపీగా ఉన్నంత వరకు ట్రావెల్ చేయి, వద్దనుకుంటే వద్దనుకో, రెస్పెక్ట్ చెయ్యి వాళ్ళ డిసిజన్ని కూడా. మంచి విడిపోండి, హ్యాపీగా ఉండండి, ఇంకో పిల్ల ఉంటుంది, ఆ పిల్లని లవ్ చేయొచ్చు, ఆ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. ఇది లవ్ వరకు. బ్రేకప్ అయితే బాధపడక. మ్యారేజ్ కూడా మాది మోర్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ లాగానే ఉండే, రాదర్ దెన్ మ్యారేజ్లో ఎట్లుంటుంది, పిల్లలు, ఇది అది అన్ని ఉంటాయి కదా ఎలిమెంట్స్. ఇంకా మేము పిల్లలు ఇప్పుడే వద్దనుకున్నాము, అవన్నీ అయ్యి కూడా మేము మోర్ ఫ్రెండ్స్ లాగా, రూమ్మేట్స్ లాగా, ఒక లవ్ కైండ్ ఆఫ్ ఎమోషన్సే ఉండే.
సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ లవ్ బ్రేకప్ అనిపిస్తుంది నాకు, మోర్ దెన్ ఏ మ్యారేజ్. తాళి కాన్సెప్ట్ ఒకటి తీసేస్తే ఇది కూడా ఒక లవ్ స్టోరీనే, అది బ్రేకప్ అయింది, మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము, లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నాకు 30 years old, ఇంకా 30 years లైఫ్ ఉంది అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ దంతా బోనస్, 60 years మనకు లైఫ్ ఉంటుంది. 30 అయిపోయింది, 30లోనే నేను లవ్ చూసిన, బ్రేకప్ చూసిన, మ్యారేజ్ అనే మై సెకండ్ లవ్. ఐ డింట్ టెల్ ఇట్ ఎనీ టైమ్ బిఫోర్. ఐ హ్యాడ్ ఏ ఫస్ట్ లవ్ బిఫోర్ దిస్. అందుకే లవ్ వద్దు, డైరెక్ట్ మ్యారేజ్ అని పట్టుబట్టిన ఇంట్లో. మా అన్న అన్నాడు, నాకు ఒక 1 month టైం నీ పెళ్లి చేస్తా, ఏం మాట్లాడకు, ఈ పెళ్ళి అయిపోతుంది అని అంటే సైలెంట్గా ఉన్నా. అప్పుడు రిషికేష్ పోయినాము, అక్కడ ఆ పిల్ల నచ్చింది, ఆ పిల్లకి ప్రపోజ్ చేస్తే ఆ పిల్ల కూడా ఒప్పుకుంది. అట్లా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు అందరూ అడ్మైరింగ్ గానే చూస్తుండ్రి, అరే వీళ్ళది ఎంత హైలైట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా మనం మెసేజ్ చేసారు, మీరు మాకు ఎగ్జాంపుల్గా ఉన్నారు, ఇట్లా చేస్తే ఎట్లా, డివర్స్ తీసుకుంటే ఎట్లా అని అంటున్నారు. బట్ మేము కావాల్సుకొని ఒకరికి ఎఫెక్ట్ చేయాలనో, మాకు మేము ఎఫెక్ట్ చేసుకోవాలనో చెయ్యం కదా, అంటే వెల్ బీయింగ్ కోసమే చేసింది ఇది. సో అమేజింగ్ ఉండే, కానీ ఇప్పుడు కొంచెం బాధ అవుతుంది అప్పుడప్పుడు. ఎందుకంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు కూడా అడ్మైరింగ్ గా చూస్తుంటే నన్ను, మ్యారేజ్ చేసుకున్నాడు, వార్ది ఫార్మ్స్ అని ఒకటి స్థాపించిండ్రు, మంచి పని చేసుకుంటారు, ట్రిప్స్ అంటారు, టూర్స్ అంటారు, తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, ఇంతకన్నా ఏముంటుంది లైఫ్, వీళ్ళది కదా లైఫ్ అంటే అనే సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు వాళ్ళకు అందరికీ నాతోని మాట్లాడాలని ఉన్న వాళ్ళు అందరు ఇప్పుడు నా గురించి మాట్లాడుకుంటున్నారు. అంతొక లైఫ్, బ్రేకప్ అయింది, డైవర్స్ అయింది, అయిపోయింది, ఏదో తొందరపడ్డావు బాబు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇది ఒకటే డైలాగ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, తొందరపడ్డావు బాబు మ్యారేజ్కి, తొందరపడ్డావు, ఇది ఒకటే మాట్లాడతారు. ఇప్పుడు నేను క్రికెట్ ఆడినప్పుడు కూడా మా పాత ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే నన్ను ఆర్గానిక్ ఫార్మింగ్, వర్ది ఫార్మ్స్ అని అడ్మైరింగ్ గా చూస్తుంటారో వాళ్ళంతా రెస్పెక్ట్ తో చూస్తలేరేమో అనిపిస్తుంది. అంటే మళ్ళీ వీళ్ళ అన్న దగ్గరకు వచ్చిండు, మళ్ళీ ఒక డిపెండెంట్ అయిపోయిండు, మళ్ళీ ఒక చేతగానోలానే బతుకుతున్నాడు, వాళ్ళ అన్న చీర తీసిండు అనే జోన్లోనే ఉంది లైఫ్. ఎందుకంటే మా అన్నని వీళ్ళని ఎవ్వరిని కాదనుకొని నేను పోయినా కదా, మేమిద్దరమే ఉండాలి, సక్సెస్ కావాలి, వాళ్ళని మిస్ అవుతుంటే. బట్ స్టిల్ క్రికెట్ వద్దు, సినిమాలు వద్దు, ఫ్యామిలీ వద్దు, ఓన్లీ ఈ బిజినెస్ ని ఫస్ట్, దీన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలనేది ఒకటే ఉంటుండే. అన్ని వదిలేసి చేసి కూడా జీరోకి వచ్చిన నేను. అంటే దట్స్ ఏ జీరో అంటే ఇప్పుడు అంతా తను తీసుకుందా, అంటే ఎవరో ఒకరు చూసుకుంటేనే అది కరెక్ట్. అంటే వార్ది ఫార్మ్స్ అనేది ఇప్పుడు డివర్స్ తీసుకున్న తర్వాత అది అయిపోయింది, ఇష్యూ కూడా అయిపోయింది, అయిపోయింది. కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ లో మంచి లాయర్ ఉండే. సో బట్ రూల్స్ కూడా ఉన్నాయి కదా, మ్యూచువల్ అయితే 15 days లోనే డివోర్స్, 21 days లో అయిపోయింది. యాక్చువల్ 6 months, సో మ్యూచువల్ కాబట్టి 21 days లో అయిపోయింది.